మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఉద్ధవ్ సేన, శరద్ పవార్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా అందుకోవడంలో మహావికాస్ అఘాడీ కూటమి అందుకోలేనంత బొక్కబోర్లా పడింది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని కాంగ్రెస్ హైకమాండ్ సహా మహావికాస్ అఘాడీ కూటమి నేతలు మొత్తం తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన పార్టీ నేత ఒకరు కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసం కారణంగానే ఈ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి ఓడిపోయిందని, ఓటమి పాలు చెందిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి ఓటమికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఉద్ధవ్ సేనకు సంబంధించిన సీనియర్ నేత అంబాదాస్ ధన్వే తాజాగా ఆరోపణలు గుప్పించడం మహారాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహావికాస్ అఘాడీ కూటమి ఓటమి కారణం కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతి విశ్వాసమేనంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మహారాష్ట్ర మాత్రమే కాకుండా లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి ఓటమి పాలు కావటం కారణం కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసమే అని ఆయన తెలిపారు. మహారాష్ట్రలో ఓటమి తర్వాత మరోసారి అది రుజువైందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న మితిమీరిన విశ్వాసం ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని అంబాదాస్ ధన్వే తెలిపారు. ఎన్నికలకు ముందు సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి తమను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందుగానే ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వేరుగా ఉండేవని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తీరే మహావికాస్ అఘాడీ కూటమి అవకాశాలను దెబ్బతీసిందని అంబాదాస్ ధన్వే ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఖచ్చితంగా గెలుస్తామనే అతి విశ్వాసంతో ఫలితాలకు ముందే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా సిద్ధమైందని అంబాదాస్ విమర్శించారు. ఇక 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలు సాధించిన అధికార మహాయుతి కూటమి తిరిగి ఘన విజయాన్ని దక్కించుకుంది. ఇక ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ మాత్రం కేవలం 48 సీట్లకే పరిమితమైంది. ఇక మహావికాస్ అఘాడీ కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా 103 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 16 సీట్లలోనే గెలుపొంది. ఇక ఉద్ధవ్ శివసేన పార్టీకి 89 సీట్లు కేటాయించగా ఆ పార్టీ 20 స్థానాల్లో విజయం దక్కించుకుంది. మరోవైపు శరద్ పవార్ ఎన్సీపీ 87 స్థానాల్లో పోటీ చేయగా 10 చోట్ల విజయం సాధించింది.